ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఏకాదశి రోజు అన్నం తినకూడదని అంటారు. ఎందుకు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఏకాదశి రోజు అన్నం తింటే ఏమవుతుందో తెలుసుకుందాం. ఏకాదశి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజు, అలాగే అమావాస్య తర్వాత వచ్చే 11వ రోజు. అన్ని ఉపవాసాల్లోకెల్లా ఏకాదశి ఉపవాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. సాధారణంగా ఏకాదశి ఉపవాసం పాటించే వాళ్ళు పొరపాటున కూడా అన్నం తీసుకోరు. ఏకాదశి నాడు అన్నం తినడం పాపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఏకాదశి ఉపవాసం పాటించిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది. అందుకే ఏకాదశి ఉపవాసం రోజు ఆహారం తీసుకోరు. ఏకాదశి రోజు అన్నం తినడము మాంసం తినడంతో సమానంగా భావిస్తారు. పురాణాల ప్రకారం మేధ మహర్షి తన తల్లి కోపానికి గురవుతాడు. దీంతో తన శరీరాన్ని త్యాగం చేసుకుంటాడు. అతని శరీర భాగాలు భూమిలో కలిసిపోతాయి. వరి భూమి నుండి ఉద్భవించింది కాబట్టి వరిని మొక్కగా కాకుండా ఒక జీవిగా పరిగణిస్తారు. మేధ మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టిన రోజు ఏకాదశి అని నమ్ముతారు. అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం నిషేధం. ఏకాదశి రోజు అన్నం తింటే మేధ మహర్షి రక్తం మాంసం తినడంతో సమానంగా భావిస్తారు. అలాగే ఏకాదశి రోజు అన్నం తింటే మరుసటి జన్మలో మనిషి పాముగా జన్మిస్తాడని బలమైన విశ్వాసము. ఏకాదశి నాడు అన్నం తినకపోవడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. వరిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. నీటి మీద చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అన్నం తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరిగి మనసు చంచలంగా మారుతుంది. ఫలితంగా ఉపవాస నియమాలు పాటించడంలో ఆటంకం ఏర్పడుతుంది. అందుకే ఏకాదశి రోజున బియ్యం, ధాన్యం వంటి వస్తువులు తినడం నిషేధంగా భావిస్తారు. మానవ శరీరం ఒక మండల కాలాంతరాలలో లయబద్ధంగా ఉంటుంది. మండల కాలం అంటే సుమారుగా 40 నుంచి 48 రోజుల వరకు ఉంటుంది. ఈ చక్రంలో 3 ప్రత్యేకమైన రోజుల్లో శరీరానికి ఆహారం అవసరం ఉండదు. 48 రోజుల్లో 3 ఏకాదశులు వస్తాయి. శరీరానికి ఆహారం ఇవ్వకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు సులభమైన పద్ధతి వల్ల సర్దుకుంటాయి. అందుకే పెద్దలు ఏకాదశి రోజు ఆహారం తినకూడదు అనే నియమం పెట్టారు. ఏకాదశి రోజు అన్నం తింటే ఆ వ్యక్తి గోమాంసం తిన్న వ్యక్తిగా పరిగణిస్తారు. పాపాలు చేసే మనిషి ఒక్కడే నరకానికి పోతాడు. కానీ ఏకాదశి రోజు అన్నం తింటే వాళ్ళ కూతుర్లతో పాటు నరకానికి వెళ్తారు. అందుకే ఏకాదశి రోజు తర్పణాలు, పిండం పెట్టడం వంటివి చెయ్యరు. ఈరోజు అన్నంతో చేసే పిండదానము పితృదేవతలు స్వీకరించరు.